వెల్కమ్ బ్యాక్ టు జూమ్. ఏమైంది అలా ఉన్నారు? మీ ముఖంలో ఒక తెలియని నిస్సహాయత, చిరాకు, అసహ్యం, ఇలా వామిటింగ్ ముందు వచ్చే అన్ని లక్షణాలు కనబడుతున్నాయి. కొంపతీసి మీరు కూడా ప్రశ్న జోసెఫ్ గడి లీక్డ్ వీడియోను చూసారా? ఓకే రైట్, థ్యాంక్ యూ రజాక్. ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా క్రైమ్ బ్యూరో మధు అందిస్తారు. మధు, ఏంటి మొత్తానికి జోసెఫ్ సంబంధించి మహిళల్ని లైంగికంగా వేధించారు, ఆ నేపథ్యంలోనే ఉద్యోగం పోగొట్టుకున్నాడు అని చెప్పని మొత్తానికి వార్తలు వస్తున్నాయి. మనం ఇప్పుడు విజువల్స్ కూడా చూస్తున్నాం. ఏంటి ఎంతమంది మహిళల్ని ఈ విధంగా లైంగిక వేధింపులు గురి చేశాడు? ఈ రోజున నేను చాలా అమాయకుడిని, నేను చాలా నిజాయితీపరుని అని చెప్తున్నాడు. ఇన్ఫాక్ట్ నేను కూడా ఆ వీడియో చూడాల్సి వచ్చింది. ఏం కర్మరా దేవుడా. వాడిని మామూలుగానే చూడడం కష్టం అంటే ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు, టీవీ వాళ్ళేమో ఈ వీడియోని లూప్ లో వేస్తున్నారు. చి ఏంటయ్యా జోసెఫ్ ఈ పనులు? ఇలా చేస్తూ నువ్వు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావయ్యా? మేము పెద్ద ఈ సమాజంలో ఉన్న ప్రెజర్ గ్రూప్ అనో ప్రెజర్ కుక్కర్లా పేలావు. తీరా చూస్తే నువ్వు పెట్టే ప్రెజర్ ఏమో ఇంకెక్కడో ఉందన్నమాట. పైగా నువ్వు వచ్చి మళ్ళీ ఇన్నాళ్ళు పెద్ద శుద్ధపోస్ లాగా రాధా మనోహర్ దాస్ గాని అంటున్నావు. సరే, ఆయన తప్పు చేశారని అనుకుందాం. ఆయన ఎప్పుడు ఏం చేశారో తెలియదు, కానీ ఆయన ఒక సన్యాసి, కరెక్టా? అంటే ఆయనకి ఫ్యామిలీ ఏం లేదు. మరి నీ సంగతి ఏంట్రా? నీకు భార్య అలాగే పిల్లలు కూడా ఉన్నారు కదరా. ఆ మాత్రం సిగ్గు లేదని క్వశ్చన్ చేస్తే దానికి ఏం సమాధానం చెప్తావు నువ్వు? పైగా మళ్ళీ నువ్వు వచ్చి ఫెమినిజం గురించి మాట్లాడుతున్నావు. ఆడవాళ్ళకి హక్కులు అంటావు. సినిమాలో ఐటమ్ సాంగ్స్ ని ఐటమ్ సాంగ్స్ అని అనకూడదు, స్పెషల్ సాంగ్స్ అనాలంటావు. ఎందుకు అని అడిగితే ఆడవాళ్ళు ఐటమ్లు కాదు అంటావు. కరెక్ట్, బానే చెప్పావు. మరి ఇన్ని నీతులు చెప్పిన నువ్వు చేస్తున్న పనులేంటి? నార్మల్ గానే అసలు ఇలాంటి చెత్త వీడియోస్ కి రియాక్టే కాను, ఎందుకంటే ఇలాంటివి చాలా పర్సనల్. కానీ ఇప్పుడు మరి ఎందుకు ఈ ప్రస్తావన తెస్తున్నా అంటే, ఇక్కడ వీడు చాలా మంది ఆడపిల్లల్ని ఇలానే యూస్ చేసుకుని వదిలేశాడు అని ఇతని మీద చాలా న్యూస్లు వస్తున్నాయి. అండ్ ఆ న్యూస్లు కనుక నిజమైతే మన సొసైటీలో ఇలాంటి వాళ్ళు చాలా ప్రమాదం అని చెప్పి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ ఇతని గురించి ఒక ఆడియో కూడా వచ్చింది. అండ్ ఆ ఆడియోలో ఒక వ్యక్తి ఈ ప్రశ్న జోసెఫ్ గురించి చాలా సీరియస్ విషయాలు బయట పెడుతున్నాడు. సో వాట్సాప్ లో ఒక అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది. ఆ అమ్మాయిని వాట్సాప్ లో చాటింగ్ చేసి సెక్సువల్ గా హరాస్ చేశాడు. వీడు చేసి కన్ఫర్మ్ గా చేసి. ఓకే, కాకపోతే అంత అది అప్పుడు టర్మినేషన్. యాక్చువల్ ఏమైందంటే సో ఈ ఆడియోలో మాట్లాడిన వ్యక్తి తన ఈ జోసెఫ్ గడ్ తో పాస్ట్ లో ఒక కంపెనీలో కలిసి పనిచేసా అని చెప్తున్నారు. ఆయన ప్రకారం ఈ జోసెఫ్ గడ్ వర్క్ చేసిన కంపెనీలో వీడి మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయంట. అది కూడా పర్టికులర్లీ వీడి బిహేవియర్ పరంగా. ఈ జోసెఫ్ గడ్ ఒక యుఎస్ హెల్త్ కేర్ కంపెనీలో ఎస్ఎంఈగా, అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ పొజిషన్ లో వర్క్ చేశాడంట. అండ్ ఆ కంపెనీ పేరు కూడా బయటకు వచ్చింది. ఫస్ట్ బిఎంఎస్ అని పేరు ఉండే, ఆ కంపెనీ పేరు మార్చి ఇప్పుడు రెవెంటిక్స్ అని పెట్టింది. ఇప్పుడు రెవెంటిక్స్ ఇంకా కంపెనీ ఉంది. ఓకే, సో ఈ జోసెఫ్ పనిచేసే కంపెనీలో కొత్తగా ఒక అమ్మాయి జాయిన్ అయిందంట. అప్పుడు వీడు ఆవిడతో స్లోగా వాట్సాప్ చాట్ చేస్తూ ఆ రకంగా హెరాస్ చేయడం స్టార్ట్ చేశాడంట. సో దాన్ని బట్టి ఇప్పుడు మనం చూస్తున్న ఇలాంటి ఒక రాక్షస బిహేవియర్ అనేది కొత్త ఏం కాదు. పాస్ట్ లో కూడా ఇతను వర్క్ చేసిన కంపెనీలలో చాలా అగ్రెసివ్ గా ఉండేవాడు, అందరితోనూ గొడవలు పెట్టుకునేవాడు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ సో కాల్డ్ ఫెమినిస్ట్ కొత్తగా వాళ్ళ కంపెనీలో పనిచేయడానికి వచ్చిన ఒక అమ్మాయి వాట్సాప్ నెంబర్ తీసుకుని ఆవిడతో చాట్ చేస్తూ ఆమెతో ఇన్అప్రోప్రియేట్ గా ఆ రకంగా టెక్స్టులు చేస్తూ హెరాస్ చేశాడని చెప్తుంది. అలాగే ఒక రోజు నైట్ షిఫ్ట్ తర్వాత ఒక అమ్మాయి క్యాబ్ కోసం ఎదురు చూస్తుంటే ఆ క్యాబ్ దొరకపోవడంతో వీడొచ్చి నేను డ్రాప్ చేస్తా అని చెప్పి కార్ ఎక్కించుకుని తీసుకెళ్తుంటే సగం దూరం వెళ్ళేసరికి ఆ అమ్మాయి మధ్యలోనే ఆపేమని దిగిపోయిందంట. ఇక్కడ ఈయన ఎలాంటి పనులు చేశాడో పాపం ఆ అమ్మాయికే తెలియాలి. సో ఆ తర్వాత ఆ అమ్మాయి స్వయంగా వాళ్ళ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అయిన సంజయ్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్తే ఇది చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి దాని మీద ప్రూఫ్ ఏమన్నా ఉంటే వాడిపైన యాక్షన్ వెంటనే తీసుకోవచ్చని చెప్పాడంట. అని చెప్పేసి నైట్ షిఫ్ట్ కదా యూఎస్ హెల్త్ కేర్ అంటే. సో నైట్ షిఫ్ట్ లో అమ్మాయికి డ్రాప్ చేస్తా అన్నాడు. అమ్మాయి సర్లే అని వీడు ఇంటికి వచ్చింది. వచ్చినాక వీడు ఏం చేసిండో అమ్మాయి మధ్యలోనే దిగేసి వెళ్ళిపోయినాక వీడు వెళ్ళిపోయాక మార్నింగ్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఉంటారు కదా, కంపెనీ వైస్ ప్రెసిడెంట్ వీపీ, ఆయనకు వెళ్ళి కంప్లైంట్ చేసింది. ప్రూఫ్ ఉంది దాని దగ్గర, నేను టర్మినేట్ ఇప్పుడే చేస్తాను. కానీ ఆబ్వియస్లీ అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ విషయాలకి ప్రూఫ్స్ ఎలా ఉంటాయి? ఇఫ్ నిజంగా వీడు ఇలా చేస్తాడని ముందే తెలిస్తే వీళ్ళు అలర్ట్ గా ఉంటారు. సో ఆ రకంగా వీడు చాలా సార్లు ఎస్కేప్ అయ్యాడంట. కానీ ఇలా రిపీటెడ్ గా వాడి మీద ఇలా కంప్లైంట్స్ రావడంతో ఇలాంటి ఒక ట్రబుల్ మేకర్ ని ఇంకెక్కడ ఉంచకూడదనే ఉద్దేశంతో వేరొక ఇష్యూని యూజ్ చేసి ఇతను ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకున్నాడని చెప్పి కంపెనీలోనే తీసేశారు. సరే, మరి తీసేశాక అన్న ప్రశాంతంగా ఉంచాడా అంటే అది కూడా లేదంట. ఆ కంపెనీలో వీడికి తెలిసిన వాళ్ళ ద్వారా అందరి ఇంటర్నల్ ఈమెయిల్స్ అలాగే కాంటాక్ట్ సంపాదించి అందరికి మాస్ మెయిల్స్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ ఆ వైస్ ప్రెసిడెంట్ మీద ఇష్టం వచ్చిన అలిగేషన్స్ వేసి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం ఇలాంటివి చేశాడంట. అండ్ ఇదే ప్యాటర్న్ వాడి వీడియోస్ లో కూడా మనం చూస్తున్నాం. అండ్ ఆ పిఠాపురంలో జరిగిన చిన్న పిల్లల మధ్య గొడవ గురించి ఒక కాస్ట్ డిస్క్రిమినేషన్ అనే యాంగిల్ ని తీసుకొచ్చి
వచ్చి ఎంత పెద్ద రక్కస్ క్రియేట్ చేశాడో మనం చూసాం. అండ్ వాడు చేసిన ఆ పని చూస్తే అర్థమైపోతుంది ఇవన్నీ అసలు వీడికి ఎంత పని ఎంత చాలా ఈజీగా చేసుంటాడని. ఇలా ఇంకా ఎంత మంది బాధ్యతలు ఉన్నారా అని ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది. మనం అనుకోవచ్చు వీడు ఎంత ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు కంప్లీట్ ఇచ్చేస్తే మూసేస్తారు కదా వీడిని అని. కానీ రియల్ లైఫ్ లో బయట పరిస్థితులు మనం అనుకున్నంత సింపుల్ గా ఉండవు. వాడి అగ్రెషన్, వాడి బాడీ లాంగ్వేజ్, వాడున్న బిహేవియర్ ఇవన్నీ చూస్తే ఎలా ఉంటుందో చెప్పండి. అసలు ఒక నార్మల్ మనిషిలో ఎక్కడైనా బిహేవ్ చేస్తాడా? జనరల్ గా వీడిని చూస్తే నార్మల్ మనుషులే భయపడే విధంగా వీడు బిహేవ్ చేస్తూ ఉంటాడు, ఒక టైప్ ఆఫ్ రాక్షసుడిలాగా ప్రవర్తిస్తూ. అలాంటిది అమ్మాయిలు ఇంకెంత ఇన్సెక్యూర్ ఫీల్ అయి ఉంటారు. దానికి తోడు మళ్ళీ మన దరిద్రానికి ఈ వీడియో. పైగా వీడు మళ్ళీ ఫెమినిజం అంటాడు కదా. ఆడవాళ్ళని నిజంగా అంత గౌరవంగా చూసే మనిషి అయితే ఈ రచ్చ రాములమ్మ గారి మీద వీడియో చేస్తూ ఆవిడ్ని ఉద్దేశించి వీడన్న మాటలను ఒకసారి వినండి. బ్రోకర్ నా కొడుకుల గురించి, బ్రోకర్ మండల గురించి ఎందుకు మాట్లాడాలా? ఏ ఆడవాళ్ళు అయితే ఏమన్నా ఎక్కువ ట్రీట్మెంట్, ఎవరికైనా బెల్ట్ ట్రీట్మెంట్ ఒకేలాగా ఉంటుంది. చూసారా ఎంత దారుణంగా తిడుతున్నాడు? అసలు ఒక ట్రూ ఫెమినిస్ట్ అని చెప్పుకునే వాడి నోట్లోంచి వచ్చే మాటలు ఎలాగే ఉంటాయా? పోనీ ఒక సమాజానికి మంచి చేసే ఉద్దేశం గలవాడు అసలు ఇలాంటి స్టేచర్ ఉంటుందా? ఇలాంటి మైండ్ సెట్ ఉంటుందా? అసలు వీడి వాడిన పదాలకు అర్థం ఏంటి? అంత డిస్రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? మామూలుగా చెప్పలేరా? అండ్ వీడు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని చేస్తుంటే వాడిని చూసే జనాలు ఇవన్నీ చూస్తూ ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. నిజాలు మాట్లాడుకుందాం. వీడికి పిల్లలు ఉన్నారు, ఆడపిల్ల తండ్రి వీడు. ఇప్పుడు వీడు పెట్టిన తమ్నేల్స్ గానీ వీడు మాట్లాడే బూతులు గానీ ఆ అమ్మాయికి చూపించగలడా, వినిపించగలడా? మామూలుగా ఆలోచించండి. నార్మల్ గా ఒక సమాజంలో గౌరవంగా బ్రతికే ఏ మనిషి కూడా, ఒక బుద్ధున్న మనిషి అలాంటివి పిల్లలకి చూపించరు. వీడు మళ్ళీ ఈ పాయింట్ ని కవర్ చేసుకోవడానికి అందులో తప్పేముంది చూపిస్తే అది నేచురల్లే కదా నేస్తాడేమో. ఆశ్చర్యపోకలేదు మనం అలా అంటే. అంతలా దిగజారిపోయాడు. సో ఇప్పుడు వీడిని సపోర్ట్ చేసే పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అసలు బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం ఏమైనా ఉందా? ఇలాంటి ఒక వ్యక్తిని సపోర్ట్ దేనికోసం చేస్తున్నారు? మీకు వచ్చే ప్యాకేజీల కోసమా? డబ్బులు వస్తున్నాయని చెప్పి ఎంత నీచానికైనా దిగజారిపోతారా? ఉమర్ ఖలీద్ లాంటి దేశాన్ని మొక్కలు చేసే ఐడియాలజీ ఉన్న ఒక చెత్త ఎదవని కూడా మీరు వెనకేసుకొచ్చి ఇలానే సింపతి క్రియేట్ చేస్తూ వాడేదో గొప్ప సమరయోధుడు అన్నట్టు క్రియేట్ చేశారు. దేశం కోసం ఆలోచించే ఒక ట్రూ నేషనలిస్ట్ ఎప్పుడు కూడా ఈ దేశాన్ని మొక్కలు చెయ్యాలి అని అనుకోడు. అలాగే ఈ దేశంలో ఉన్న ఏ ప్రాంతాన్ని కూడా ఇది వాళ్ళది, ఇది మాది అని చెప్పి సెపరేట్ గా చూడరు. అది కాశ్మీర్ అయినా, తమిళనాడైనా, తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా సరే అన్ని మనవే. మన దేశంలో ప్రతి ఒక్క అణువు మనదే. మనకి ఎక్కడికైనా వెళ్లి బ్రతికే రైట్ ఉంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? జనాలని ఎమోషనల్ ఫూల్స్ చేసి ఒకరితో ఒకరికి గొడవలు పెడుతూ ఆడుకుంటుంటే దానికి పడిపోయి మామూలు మనుషులు ఈ రోజు శత్రువులుగా మారిపోతున్నారు. ఇదంతా కూడా వాళ్ళు పాలిటిక్స్ కోసం చేస్తున్నారని రియలైజ్ అవ్వండ్రా. ఎక్కడ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఒక మూవ్మెంట్ తీసుకొచ్చినట్టు తెలంగాణలో కూడా తీసుకొస్తారో అన్న భయంతోనే ముందుగానే వీళ్ళు రియాక్ట్ అయిపోతున్నారు. అందుకే మీరు చూడండి, ఎనిమీ ఆఫ్ ఎనిమీ ఫ్రెండ్స్ అని చెప్పి వీళ్ళ కామన్ ఎనిమీ అయిన పవన్ కళ్యాణ్ ని ఎవడు తిట్టినా సరే వాడికి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. మళ్ళీ ఇలాంటి చీప్ రాజకీయాలు చేసే మీలాంటి యదవలకి మీడియా కవరేజ్లు, ఫేక్ పేజ్ సపోర్ట్లు, డబ్బుల ప్యాకేజ్లు, అలాగే మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ పెయిడ్ ఆర్టిస్టులు. అసహ్యం వేస్తుంది మీ బ్రతుకులు చూస్తుంటే. నిజాయితీగా ఉంటూ ఎక్కడున్నదో మాట్లాడగలిగితే ఒక హై వస్తుంది. ఆ నిజాయితీకి ఉండే హై మీకు ఎప్పటికీ రాదు. ఓపెన్ గా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారికి నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అంటే ఆయనని అందరూ కార్నర్ చేసి ఒక చాలా పెద్ద గేమ్ ఆడుతున్నారు. చాలా ఘోరమైన నెరేటివ్స్ ని బిల్డ్ చేస్తున్నారు. అర్థం పర్థం లేని బూతులు, మాటలు, నెరేటివ్స్ తో ఆయన ఫ్రేమ్ చేస్తున్నారు. క్వశ్చన్ చేయండి, తప్పులేదు. ఆయన పనితీరుని క్వశ్చన్ చేయండి. సుగాలి ప్రీతి ఇష్యూలో ఏం చేశారని క్వశ్చన్ చేయండి. నిజాలు తెలుసుకోండి, నిజాలు బట్టి మాట్లాడండి. అంతేగాని ఒక ఆరోపణ వేయడం, దాని మీద ఒక నెరేటివ్ ని బిల్డ్ చేయడం, ఓ రుద్దడం ఏంటి దరిద్రం మాకు? ఎవడికి బానిసత్వం చేస్తున్నారా మీరు? అన్యాయంగా ఒక ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ఎవడో లేడు ఇక్కడ. ప్రతి ఒక్కరికి మీ ప్లాన్స్ అర్థమవుతున్నాయి అండ్ ఇంకా అర్థమయ్యేలా నేను చేస్తాను. నా ఛానల్ మీద అటాక్ చేస్తున్నారు, వరుసగా రీచ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, మొత్తం కక్ష సాధింపు చర్యలు అన్ని చేస్తున్నారు నా మీద కూడా. ఇలా మీ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరిని అటాక్ చేస్తూ మళ్ళీ తిరిగి మీరే విక్టిమ్స్ లో యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఆ ప్రశ్న జోసఫ్ గడ ఉన్న శుద్ధపోస వాడు జనాల వైపు నిలబడుతున్నాడా? సిగ్గుండాలి అలాంటి ఒక చీప్ లోఫర్ గారిని సపోర్ట్ చేస్తున్నందుకు. వెళ్ళి ఎవడైతే ప్యాకేజ్ ఇస్తున్నాడో వాడి బూట్లన్నీ అరిగిపోయేదాకా నాకుతూనే ఉన్నాడు. ఇన్ని చెప్పినా మీకు ఎలాగో సిగ్గురాదు. అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎవడేం పీక్తాడో మనం చూద్దాం. దిస్ ఈజ్ జూమ్ వినయ్ సైనింగ్ ఆఫ్.